మనందరినీ ప్రేమతో ఆహ్వానించినటువంటి గాస్పల్ సింగర్ ఎన్ ప్రభుకిషోర్ గారు ఉన్నారు. వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాతావరణం ఇంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీ అందరినీ ఇక్కడికి నడిపించారు. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాను. తరువాత ఈనాటి మన ఈ 3 రోజుల మీటింగ్స్లో దైవ వర్తమానాన్ని అందించడానికి మన మధ్యకు ఎంతో ప్రేమతో విచ్చేసినటువంటి నాకు ఎలా తెలిసి నేను మా ఫ్యామిలీ గ్యాదరింగ్లో ఒకసారి వివేకంలో కలిసాను. మా బాబాయ్ మా నాన్న వల్ల 2వ తమ్ముడు కరుణాకర్ గారు రాజమండ్రిలో ఉంటున్నారు. బాబాయ్ మీరు రాజమండ్రిలో ఎవరి చర్చికి వెళ్తారు? జాన్ వెస్లీ గారి చర్చికి అని అడిగాను నేను. అడిగితే కాదు కిషోర్, మేము క్రిసోస్టమ్ గారు అని ఉన్నారు, ఆయన చర్చికి వెళ్తాము, యవనస్తుడు, చాలా బాగా చెప్తారు వాక్యము, దేవుని ఆత్మచేత నింపబడి అని. అప్పుడు నేను యూట్యూబ్లో క్రిసోస్టమ్ గారు అని చెప్పి కొట్టి చూస్తే వెంటనే ఏ పాటి దాన్నయ్యా అనే సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ అంటే నాకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే దీనికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమందికి రీచ్ అయ్యింది అనేటువంటి ప్రతి ఒక్క పాటని చెక్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే నేను కూడా మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది జనాలకి అని చెప్పి చూస్తే తక్కువ టైంలోనే ఎక్కువ వ్యూస్ ఆ యొక్క పాటకి వచ్చి ఉన్నాయి. ఆ తర్వాత ఆ పాట వినడం జరిగింది. వినిన తర్వాత ఈ పాట ఇంత తక్కువ టైంలో ఇంతమందికి ఎలా రీచ్ అయింది అని బ్రదర్ మెసేజెస్ వినడం స్టార్ట్ చేశాను. బ్రదర్ మెసేజెస్ వింటూ ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా మాట్లాడము మొదలుపెట్టాడు. ఇటువంటి మంచి దైవజనుల చేత మన కావలి పట్టణానికి వర్తమానము అందించాలనేటువంటి ఆశ నాలో అప్పట్లో కలిగింది. అయితే ఒక ఏదైనా సమ్మర్ టైంలో ఏదో ఒక చర్చి ద్వారా బ్రదర్ని పిలిపించాలని ఆశపడ్డాను. కానీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ 30వ తేదీకి నేను రక్షింపబడి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటి నుంచి రోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేవుడు ఇంకెప్పుడు ఇట్లా పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటావా, నా పని చేయవా, నా వైపుకి కొంతమందినైనా తిప్పవా అని చెప్పి ఒక ప్రేరేపణ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కలుగుతూ ఉంటే నేను త్రిప్పాలని నాకు ఉంది ప్రభువా, నేను ఏం చేయాలంటే యవనస్తుల మధ్య పరిచర్య జరిగించమని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చారు. అప్పుడు దేవుడు నాతో చెప్పిన విధంగా ప్రతి నెల 2వ మంగళవారము యవనస్తుల కూడిక జరిపించాలని ఆలోచన దేవుడు నాలో కలిగించాడు. ఎందుకంటే మంగళవారం అయితే ఏ సంఘంలో కూడా కార్యక్రమాలు మ్యాక్సిమం ఉండవు. బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ అయితే లోకల్గా ఉండే సంఘాల్లో కార్యక్రమాలు ఉంటాయి కనుక నేను జరిగించేటువంటి పరిచర్య ఇతర సంఘాలకి ఆటంకంగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మంగళవారాన్ని నేను ఎంచుకున్నాను. ప్రతి నెల 2వ మంగళవారము ఒక ప్లేస్లో యవనస్తుల కూడికి పెట్టి
అక్కడికి అన్ని చర్చిల యూత్ని ఆహ్వానించి అక్కడ మంచి వర్తమానాలు యవనస్తులకు వినిపించి యవనస్తుల్ని దేవుని వైపుకు నడిపించాలని ఆశపడ్డాను. మొట్టమొదటిగా నేను ఆ యొక్క యవనస్తుల కూడి కొరకు స్పీకర్గా బెన్నీ జాషువా గారిని కాంటాక్ట్ చేశాను. బెన్నీ జాషువా గారు ఎవరంటే నిన్ను పోలిన వారెవరు అనేటువంటి పాట మీ అందరికీ తెలుసు. ఆ పాట పాడినటువంటి ఆ బ్రదర్ని కాంటాక్ట్ చేస్తే, బ్రదర్ నాకు జూలై వరకు డేట్స్ ఖాళీ లేవు, కావాలంటే నేను జూలైలో ఇస్తాను అని చెప్పారు. అయితే నేను ఇంకా మరలా గమ్ముగా అయిపోయిన తర్వాత దేవుడు నువ్వు ఇట్లా 6 నెలలు వేస్ట్ చేస్తావా, కొనసాగించమన్నాను కదా అని మరలా ప్రేరేపణ అన్నమాట. అందుకని ఈ కొత్త సంవత్సరము జనవరి నుంచే పరిచర్య ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేపట్టాను. నా దగ్గర డబ్బులుండి కాదు, నేను పెద్ద గొప్పవాడినే కాదు, కానీ దేవుని కృపను బట్టి ఆయన ప్రేరేపణతోటి నేను పని మొదలుపెట్టాను. ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఓపెన్గా ఇక్కడ నేను ఈ మీటింగ్స్ ఎందుకు ఏర్పాటు చేశానంటే, ఈ ప్లేస్ మనందరికీ తెలిసిన ప్లేస్. దీన్ని యాక్చువల్గా సెంటర్ ఆఫ్ గాస్పల్ అనొచ్చు. ఇది సువార్త కేంద్రం మనకి. వాస్తవంగా అయితే ఇక్కడ ఎన్నో వందల సువార్త సభలు ఇక్కడ జరిగాయి. మరలా ఈ సంవత్సరం నుంచి ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించడంతో ఇక్కడ నుంచి మరలా సువార్త సభలు జరగాలనేటువంటి ఆశతోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా జరుగుతుందని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఆ విధంగా చేస్తారని కూడా నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఓన్లీ యవనస్తుల కూడిక పెడితే మాత్రమే నాకు సంతృప్తికరంగా అనిపించలేదు. అందుకనే అన్ని చర్చిల వాళ్ళు ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో తర్వాత 2 రోజులు కూడా ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరినీ ఆహ్వానించాను. ఈ యొక్క వాతావరణము కావచ్చు, లేకపోతే వీడు ఎదిగిపోతాడు, మన బాగు చూసి ఓరలేని తనం కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించాలని ఆశపడ్డాను. ఈ మధ్య రెగ్యులర్గా విన్న ఎక్కడ చూసినా కానీ ఒక డైలాగ్ వస్తుంది, తగ్గేదేలే అని. దేవుని కొరకు తగ్గేదే లేదు. నేను మాత్రం ఎంతకైనా నేను ముందుకి కొనసాగడానికి, ఎంత రిస్క్ అయినా చేయడానికి నేను సిద్ధమే. వాస్తవంగా ఈ 3 రోజులకి అయ్యేటువంటి ఖర్చు దాదాపు 1,00,000 దాటేసింది. అయినా కానీ దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకము, నిరీక్షణ దేవుని మీద నాకుంది. ఎందుకంటే నేను ఆయన పని చేస్తాను, ఆయన నా పని చేస్తాడు అనేటువంటి నిరీక్షణ నాకుంది. కొంతమంది స్పాన్సర్ చేయగా తర్వాత కానుకలు పట్టగా వచ్చింది ఒక 25,000 రూపాయలు మాత్రమే. నాకు పొదుపు లోన్ తీసుకుంటే నాకు డబ్బులు వస్తే ఆ యొక్క డబ్బులతో అప్పులు కట్టుకోకుండా ఈ యొక్క దేవుని కార్యక్రమాన్ని నేను చేపట్టాను. దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్, దేవుడు ఎలా సహాయం చేస్తాడు అనేది ఇప్పుడు ఇందాకే ఒక మీటింగ్ స్టార్ట్ కాకముందు, అయిపోయిన తర్వాత హడావిడిగా ఉంటానేమో ముందెళ్ళిపోయి దైవజనులకి కానుకిచ్చేసి వద్దామని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళాను. ఒక కానుకల కవర్లో రోజుకి 5,000 చొప్పున 15,000 రూపాయలు ఆ కానుకల కవర్లో పెట్టుకొని వెళ్ళి బ్రదర్ గారికి చేతిలో పెడితే ఆయన ప్రేయర్ చేసి మళ్ళీ నాకు దీన్ని మీటింగ్స్ ఖర్చు కొరకు వాడు అని చెప్పేసి మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేశారు. అంటే బ్రదర్ గారు ఇప్పుడు ఉచితంగా కావలికి వచ్చి వాక్యం చెప్పి వెళ్తున్నారు. మనకి దేవుని వాక్యాన్ని ఉచితంగా కావలికి వచ్చి చెప్పి వెళ్తున్నారు. దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి చెప్తున్నా. నమ్మదగిన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు.
దేవునికి స్తోత్రం. దేవుడు బ్రదర్ పరిచర్యని బహుగా విస్తరింపజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క గ్రౌండ్ పర్మిషన్ అడగడానికి దివాకరాన్ని కలిశాను. అన్న ఇట్లా నేను మీటింగ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను 10, 11, 12 తేదీల్లో అని అడిగిన వెంటనే ఆయన హ్యాపీగా పెట్టుకోమని చెప్పన్నారు. మనలో ఉండే అపోహ ఏంటంటే ఇంక ఈ గ్రౌండ్ మీటింగ్స్కి ఎవరేమో అని ఒక అందరికీ అపోహ ఉంది. అది మన ఊహ అంతే. అన్న ఎప్పుడు ఈ గ్రౌండ్ని మీటింగ్స్ కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మీటింగ్స్ తర్వాత ఎవరైనా వెళ్ళి అన్నని కాంటాక్ట్ అయ్యి మరలా ఈ యొక్క ప్రదేశంలో సువార్త ఉద్యోగ సభలు సువార్తని ప్రకటింప చేయవచ్చు. ప్రత్యేకంగా జీడి దివాకరణ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ మంది వచ్చుంటే నేను వెళ్ళి అన్నని పిలవడానికి బాగుండేది. అయినప్పటికీ వారి అబ్బాయి దివాకరణ గారు, జడ్సన్ మాథ్యూ దివాకరణ గారు ఇద్దరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా యొక్క మ్యూజిషియన్స్, మా టీం, ఇక్కడ ఉన్నటువంటి నిరంజన్ అన్న, మా అన్న ప్రసన్న, అలాగే అమృత్, మేము రెగ్యులర్గా పాటలు పాడడానికి అన్ని ప్రదేశాలకు వెళ్తుంటాము. ఇది మా టీము. ప్రత్యేకంగా మా యొక్క టీంకి నా యొక్క తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే రెండవ దినము అధ్యక్షత వహించినటువంటి విన్సెంట్ అన్నగారికి, భోగిరి విన్సెంట్ అన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ దినమున ఎవరెవరైతే ప్రార్థన చేశారో ఆ యొక్క కార్యక్రమంలో నాకు సహాయపడ్డారో వారందరికీ వందనాలు. యేసుబాబు గారికి, అలాగే నవీన్ బ్రదర్కి, అలాగే జోసఫ్ పాస్టర్ గారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమును అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి జాన్ బన్నీకి, అలాగే ప్రత్యేక పాటలు పాడడానికి ఇచ్చేసినటువంటి థామస్ అన్న గారికి, ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రవీణ్ పాస్టర్ గారికి, అలాగే ప్రత్యేకంగా జానన్న గురించి చెప్పాలి. జానన్న నాకు పెద్ద మొత్తంలో, అంటే సిహెచ్ జానన్న పెద్ద మొత్తంలో స్పాన్సర్ చేసిన అన్న. అంటే నేను బయటికి అమౌంట్ చెప్తే అది దీవెనకరంగా ఉండదని నేను చెప్పట్లేదు, కానీ వచ్చినటువంటి 25,000లో అన్నది నాకు బిగ్ అమౌంట్. అన్నని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈ యొక్క 3 రోజులు సౌండ్ సిస్టమ్ అండ్ లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి జాషువా మరి అలాగే దాస్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే ఈ యొక్క స్టేజ్ మరియు హైరర్స్ ఏర్పాటు చేసినటువంటి సహోదరులు మళ్ళీ వాళ్ళ యొక్క బృందానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మనకి లైవ్ ఇస్తూ ఉన్నటువంటి మా యొక్క సంఘ టెక్నికల్ టీం, స్టాలిన్ టీంకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెండో రోజు వాక్యం పఠనం జ్ఞాపించినటువంటి వైటి రవి అంకుల్కి, మరి అలాగే ఎవరైతే రెండో రోజు కానీ ఈ రోజు కానీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మా యొక్క కోయిర్ బృందానికి వందనాలు తెలియజేస్తున్నాను. వారు తక్కువ సమయమైనప్పటికీ చక్కగా పాటలు నేర్చుకొని ఎంతో చక్కగా పాడారు. వారందరికీ ప్రత్యేకంగా ప్రభునామములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిచర్య ఇక నుంచి నేను ప్రతి నెల కొనసాగించబోతున్నాను. కాబట్టి ఈ యొక్క పరిచర్య గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఓన్లీ పాటలు పాడుకుంటూ తిరగడం మాత్రం కాకుండా ఇక ముందు దేవుని పరిచర్యలో నేను కొనసాగాలని ఆశపడుతున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించండి. మీ అందరికీ తెలుసు, నా భార్య
బ్రెయిన్ స్ట్రోక్కి గురైంది. అప్పుడు నేను ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డానో మీ అందరికీ తెలుసు. అప్పుడు కూడా నా దగ్గర ఏమి డబ్బులు లేవు. విజయ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయంత ఆర్థిక స్తోమత నా దగ్గర లేదు. ఫేస్బుక్లో తనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ పెడుతున్నప్పుడు నా ఫోన్పే నెంబర్కి ఆ బిల్లు ఎంత కట్టాలో రోజుకి అంత ఎవరో ఒకరు వేసేవారు. అట్లా దేవుడు నా జీవితంలో చాలా అద్భుతాలు చేశారు. అవన్నీ ఇప్పుడు పంచుకోవడానికి సమయం కాదు, కానీ ఈ విధంగా దేవుడు నన్ను ఎంతగానో తన యొక్క పరిచర్లో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచర్యకు నన్ను ప్రేమించి విచ్చేసినటువంటి క్రిసోస్టమ్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వర్తమానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను సార్. థ్యాంక్ యూ కిషోర్.